తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ కొడుకు చైతన్యరెడ్డితో పాటు గతంలో పులివెందుల డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, సిఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాశంపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తనను ఇబ్బంది పెట్టారని గతంలో కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి. ఇక దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. 0 FIR కింద కేసు నమోదు చేసి వివరాలను గోప్యంగా ఉంచారు పులివెందుల పోలీసులు. అయితే 2 రోజుల ఆలస్యంగా ఈ కేసు నమోదు వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. పద్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే గత 10 రోజుల క్రితం కేసులో పురోగతి లేదంటూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు మరొకసారి తెరపైకి అయితే వచ్చిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉండి అప్రూవల్గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ రోజు అయితే అంటే 2 రోజుల క్రితం పులివెందుల పోలీసులు ఒక 0 FIR అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కేసులో నలుగురిని నిందితులుగా చేస్తూ 0 FIR అయితే చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా చైతన్యరెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్ అనే నలుగురు పైన అంటే కేసు నమోదు చేయడం జరిగింది. వీటిల్లో ఒక డిఎస్పీ నాగరాజుతో పాటు సిఐ ఈశ్వరయ్య, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్లను నిందితులుగా చేస్తూ 4 రోజుల క్రితం కేసును అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ఇది పోలీసులు సైతం గోప్యంగా ఉంచారు. ఈ రోజే పూర్తిగా వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2023-24లో వైఎస్ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఆ రోజు డిఎస్పీ నాగరాజు మరియు సిఐ ఈశ్వరయ్యలు తమను హింసించారని చెప్పి అక్కడ వైసీపీ నేతలకు అనుకూలంగా ఉండాలని చెప్పి అయితే వారు అప్పుడు దస్తగిరిని పూర్తిగా అప్పుడైతే కొట్టడం కూడా జరిగిందని చెప్పి ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా నవంబర్ 8న జైలుకు వచ్చిన చైతన్యరెడ్డి తనకు 20 కోట్ల రూపాయలు లంచం అంటే సుపారీగా ఇచ్చి అక్కడ రామ్ సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ బెదిరించినట్లయితే వస్తుంది. అయితే దీనికి సపోర్ట్గా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ సైతం వైసీపీ నాయకులకు మద్దతు పలకాలని చెప్పి వైసీపీ నాయకులు ఎలా చెప్తే అలా నడుచుకోవాలని చెప్పి అట్లా బెదిరించినట్లయితే ఈ వాంగ్మూలంలో ఈ ఫిర్యాదులో దస్తగిరి అయితే చెప్పినట్టయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. అప్పటి నుంచి పలు రకరకాలుగా నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు అయితే ఇప్పటికి కూడా దాదాపు 6 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతుంది. ఎటువంటి పురోగతి లేదు. వీటిలో కీలకంగా మారున్న దస్తగిరిని సైతం అయితే బెదిరించడానికి వైసీపీ నాయకులు కానీ అటు పోలీసు అధికారులు కానీ బెదిరించినట్లయితే ఈరోజు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంటే ఫిర్యాదులో పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం రాబోయే కాలంలో ఈ కేసు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది, దస్తగిరి చేసిన ఈ ఫిర్యాదు ఎంతవరకు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఉపయోగపడుతుంది అనేది అయితే మనము రాబోయే రోజుల్లో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఏది ఏమైనా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ప్రధానంగా వైసీపీ నేతలు ఇది ఎవరైతే అవినాష్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది పేర్లే ఉన్నాయి. అయితే వీరిపైన ఎటువంటి భాస్కర్ రెడ్డికి సైతం ఒక 3 నెలల పాటు రిమాండ్లో ఉంచి వాళ్ళ బెయిల్ మీద కూడా వచ్చింది. అయితే వివేకానంద రెడ్డి హతమార్చిన కేసులో పూర్తిగా దీంట్లో అవినాష్ రెడ్డి కీలకంగా ఉన్నాడని చెప్పి ఇప్పటికీ సునీత చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిందే. పద్మ. రైట్. థ్యాంక్ యూ విజయ్.